మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త శుభవార్తలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే ప్రతి నెల తెలంగాణలో ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పొందుతున్నారో పాత పెన్షన్ డబ్బులు వాళ్ళందరికీ అదిరిపోయే 2 శుభవార్తలు ప్రకటించడమే కాకుండా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పైన అదిరిపోయే శుభవార్తలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపు 2.5 సంవత్సరాల నుంచి అయితే తెలంగాణలో ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మనం మొన్నటి వరకు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంలో పెట్టుకొని మనకి ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే మాట్లాడుకున్నాము. ఇక నిజంగానే చెప్పినట్లుగానే మనకి డబ్బులను అయితే విడుదల చేయడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా, నిధుల సర్దుబాటు అనేది కాకపోవడం ద్వారా తిరిగి మనకి పాత పెన్షన్ డబ్బులని ఈ ఫిబ్రవరి చివరి వారంలో కూడా జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇవన్నిటి ఇలా ఉండగా మరి అసలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు? ఈ జమ చేయబోతున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన అర్హతల జాబితా ఎలా ఉంటుంది? దానికి అర్హతలు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఇక దీంతో పాటుగా మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా విడుదల చేస్తామని తెలపడం జరిగింది. ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలుకి వీడియోని లైక్ చేయడం లేదు. మన ఛానల్ని అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి తిరిగి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిన విషయం భాగంగా శుభవార్తలు అయితే ఒక మంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, ఇక 4,000 రూపాయలు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ 6,000 రూపాయలు. ఈ పెన్షన్ డబ్బులు ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగి ఉంటారో, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వృద్ధాప్యం రాకున్న వృద్ధాప్య పెన్షన్లు, ఇటు మనకి ఏదైతే వికలాంగులత్వం లేకున్న వికలాంగుల పెన్షన్లు ఎవరైతే ఇలా తీసుకుంటున్నారో వారందరికీ సర్వే నివేదించి తర్వాత కొత్త అర్హతల జాబితా రిలీజ్ అయిన తర్వాత అర్హతల జాబితాలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే అమల్లోకి తేవాలనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఫిబ్రవరి చివరి వారం నుంచి అయితే ఆ సర్వే అనేది మనకైతే చేపట్టనుంది. సర్వేలో తేలినటువంటి అనర్హతలని పెన్షన్ల పథకంలో నుంచి పూర్తిగానైతే తీయబోతున్నట్లు సమాచారం. ఇక ఎట్టి విధంగానే ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం కూడా సర్వే చేసిన తర్వాత మనకి మార్చి, ఏప్రిల్ నెలల్లో కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ల పథకం, మహాలక్ష్మి పథకాలు మనకి రానున్నటువంటి ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు జనవరి నెల పెన్షన్ డబ్బులు తిరిగి ఈ నెల చివరి ఆఖరిలో పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.